అందరికీ నమస్కారం అండి. 2014లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించాలనుకున్నారు. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలోనే ఏఐ గ్లోబల్ హబ్గా విశాఖపట్నాన్ని మ్యాప్లో పెట్టాలని చెప్పి సంకల్పించారు. విజన్ 2047లో భాగంగా ఉత్తరాంధ్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆనాడే నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. ఆ రోజే గూగుల్ డేటా సెంటర్కి నాంది పడటం జరిగింది. అనేక రాయితీలు ఇవ్వటం జరిగింది. జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 15 విడుదల చేయటం జరిగింది. యువత భవిష్యత్తు గురించి ఆలోచించి అనేక వేల ఉద్యోగాలు డేటా సెంటర్ వస్తే కనుక ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడం జరిగింది. అనుకోకుండా 2019లో వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఉత్తరాంధ్రాని సర్వనాశనం చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన డేటా సెంటర్ని, గూగుల్ డేటా సెంటర్ని కాల రాసేసింది. వైజాగ్ని గంజాయిగా ప్రదేశంగా మార్చేసింది. ఉత్తరాంధ్రాని కబ్జాల కోరుగా, భూ కబ్జాల మయం చేసేసింది. కిడ్నాప్కు నిలయంగా చేసేసింది. బ్లాక్ మనీకి అడ్డాగా మార్చేసింది. లిక్కర మాఫియాకి అంకురార్పణ చేసింది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. అలా 2019 నుంచి 2024 వరకు ఉత్తరాంధ్రాని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసి ఎంపీ కుటుంబాలే కిడ్నాపులకి గురైన పరిస్థితులకి తీసుకొచ్చింది. మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉత్తరాంధ్ర బాట పట్టడం జరిగింది. ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా ఏమైనా సరే నిలబెట్టాలి అని చెప్పి సంకల్పించారు. విజన్ 2047లో భాగంగా ఖచ్చితంగా విశాఖపట్నాన్ని తయారు చేయాలి అని సంకల్పించి మరి గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఐటీ శాఖ అమాత్యులుగా నారా లోకేష్ గారు కఠోర శ్రమతో భయపడిన వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ధైర్యం చెప్పి వైజాగ్కి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావటంలో సక్సెస్ అయిన ఏకైక నాయకులు నారా లోకేష్ గారు. 600 ఎకరాలు భూమిని కేటాయించడానికి మరి ముందుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చటానికి అహర్నిశలు నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కృషి చేశారు. దాని ఫలితమే రేపు నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా, ఐటీ శాఖ అమత్యులుగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరగబోతుంది. రేపు ప్రపంచంలోనే ఇది లిఖించదగ్గ రోజుగా మారబోతా ఉంది. వేల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. యువతకి ఒక భవిష్యత్తుని చూపించటానికి బాటలు వేయడం జరిగింది. ఒక 1 గిగావాట్ హబ్గా రేపు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతా ఉన్నాయి. సబ్మెరీన్లో మరి అండర్ కేబుల్స్ రాబోతా ఉన్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మొత్తం డేటా ఈరోజు విశాఖపట్నంలో ప్రవహించబోతా ఉంది. ప్రవహించడానికి సన్నాహాలు చేసుకుంటా ఉంది.